హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. ఇప్పుడైతే నేను మీకు వర్ణమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు వర్ణము అంటే ఏంటి? వర్ణము అంటే అక్షరము. అక్షరముల యొక్క సమూహమే వర్ణమాల. సో అచ్చులు అంటే ఏంటి, హల్లులు అంటే ఏంటి, అసలు వర్ణమాల టోటల్గా ఎన్ని ఉంటాయి అనేది మనం నేర్చుకోవాలి. ఇవైతే మినిమం బేసిక్స్ అండి, కంపల్సరీ అందరూ అయితే తెలుసుకొని ఉండాలి. అసలు అచ్చులు అంటే ఏంటి? ఆ నుండి అవ్ వరకు అయితే మనము అచ్చులు అంటాము. ఇవి టోటల్గా ఎన్ని ఉంటాయంటే 16 ఉంటాయి. హల్లులు అంటే ఏంటి? కా నుండి బండిరా వరకు అయితే హల్లులు అని అంటాము. ఇవి టోటల్ 36. సో వర్ణమాల మొత్తం ఎన్ని అండి? 52. ఓకే. అండ్ ఉభయాక్షరాలు అని వేటిని అంటారు? సున్నా, అరసున్నా, విసర్గ, వీటినైతే ఉభయాక్షరాలు అని అనడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ద్విత్వాక్షరము. అసలు ద్విత్వాక్షరము అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఓకే. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరినట్లయితే మనం దాన్ని ద్విత్వాక్షరము అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అమ్మ, అక్క, నాన్న. ఓకే. అండ్ సంయుక్తాక్షరాలు అంటే ఏంటి? ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరినట్లయితే మనం దాన్ని సంయుక్తాక్షరము అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పద్యము, కీర్తి, దర్శనము. ఓకే. నెక్స్ట్ సంశ్లేషాక్షరము. అసలు సంశ్లేషాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకి ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ హల్లులు వచ్చి చేరినట్లయితే మనం దాన్ని ఏమంటాము? సంశ్లేషాక్షరం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ, హర్మ్యము, రాష్ట్రము. ఓకేనా? వీటిలో మనకి ఒకటి కంటే ఎక్కువ హల్లు ఉంది కాబట్టి మనం వీటిని ఏమంటాము? సంశ్లేషాక్షరం అని అంటాం. ఓకే. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.